అమూల్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి సమయంలోనికి మనము వచ్చి ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ ఆదివారము. మనమందరము కూడా దేవుని వాక్యమును వినుటకు సిద్ధపడి శ్రద్ధతో వినవలసిందిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానించుకుంటున్నటువంటి అంశం బోయజ్. వ్రాయబడినటువంటి ఈ కాలమును మనము గమనిస్తే క్రీస్తు పూర్వం 1050వ సంవత్సరంలో వ్రాయబడినట్లుగా ఉన్నది. మరి వ్రాసిన వారు గ్రంథకర్త సమూయేలు ప్రవక్త. బోయజ్ అంటే అర్థం దయ లేదా విశాల హృదయం. బోయజ్ యూదా గోత్రమునకు చెందిన వ్యక్తి. మరి ఒక అర్థం ఏమిటంటే బలవంతుడు లేదా వేగిరముగా పోవువాడు. బోయజ్ ఏ ఊరికి చెందినవాడంటే బెత్లెహేము అనే ఊరికి చెందినవాడు. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. ఎలీమెలెకు వంశపు వాడు. నయోమికి బంధువు బోయజ్. బోయజు ఆయన యొక్క జీవితమును గురించి రూతు గ్రంథంలో క్లుప్తంగా వివరించబడింది, ఎక్కువగా వివరించబడలేదు. మరి బోయజు గొప్ప ఆస్తిపరుడు, ఇతరులకు సహాయం చేసే గుణం గలవాడు, ప్రేమ గలవాడు, ధైర్యవంతుడు. రూతును వివాహం చేసుకున్నది కూడా ఈ బోయజే. రూతు అంటే అర్థం స్నేహితురాలు లేదా స్నేహం లేదా సంతృప్తి నొందినది లేదా సౌందర్యం. ఈమె మోయాబు రాలు అంటే అన్యురాలు. లోతు యొక్క కుమార్తె బిడ్డలనే మోయాబీలు అంటారు. రూతు ఈ మోయాబు దేశస్తురాలకి సంబంధించినటువంటి వ్యక్తి. రూతు మోయాబు దేశస్తురాలు. రూతు యొక్క అత్త పేరు నయోమి, మామ పేరు ఎలీమెలెక్. రూతు భర్త పేరు మహ్లోను. మహ్లోను మరణించిన తరువాత రూతు విధవరాలుగా ఉండింది. బెత్లెహేములో కరువు వచ్చిందని ఎలీమెలెకు నయోమి ఈ ఇద్దరు దంపతులు వారికున్న ఇద్దరు కుమారులు మహ్లోను కిల్యోన్ని వెంటబెట్టుకొని బెత్లెహేము నుండి వారు మోయాబు దేశానికి వెళ్ళారు. అంటే రొట్టెల విల్లు విడిచిపెట్టి మోయాబు దేశం అంటే అన్యుల దేశంలోనికి వెళ్ళారు. అక్కడ ఎలీమెలెకు చనిపోతాడు, నయోమి భర్త. ఎలీమెలెకు చనిపోయిన తర్వాత నయోమి వారిద్దరు కుమారులకు పెళ్లి చేసింది. మహ్లోనికి రూతునిచ్చి పెళ్లి చేసింది. కిల్యోనికి ఓర్ఫా అనే మరి ఒక స్త్రీనిచ్చి మోయాబు దేశస్తురాలైన స్త్రీనిచ్చి పెళ్లి చేస్తుంది. ఈ ఇద్దరు కూడా 10 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత నయోమి యొక్క ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు, మహ్లోను కిల్యోను. ఇప్పుడు 3 పురుషుల్ని కోల్పోతుంది నయోమి. అంటే మోయాబు దేశంకి వెళ్ళిన తర్వాత 3 మరలా బెత్లెహేముకి వెళదామని ఆమె నిశ్చయించుకుని తిరిగి వెళుతూ ఉన్న సమయంలో చిన్న కోళ్ళ ఓర్ఫా కూడా నీతోనే వస్తానని చెప్పి అంటుంది. అయితే అమ్మ మీ తల్లిదండ్రులు వీళ్ళకి వెళ్ళిపోండి మీరు అని చెప్పి వాళ్ళిద్దరికీ చెప్తుంది. చిన్న కోడలు ఓర్ఫా అత్తను ముద్దు పెట్టుకొని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతుంది. రూతు మాత్రము నయోమిని మరి విడవలేదు, నయోమిని హత్తుకుంటుంది. మరి తన స్వజనమును, తన జాతిని, తన దేశమును, తన దేవతలను విడిచి నయోమిని ఒక నీడలా వెంబడిస్తుంది రూతు. రూతును బట్టి మరి బోయజ్కు మంచి పేరు వస్తుంది కనుక రూతులో ఉన్నటువంటి ఒక గొప్ప 5 గుణలక్షణాలు ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటి గుణలక్షణము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ.
రెండవ గుణ లక్షణం యథార్థవంతురాలైన స్త్రీ. మూడవ గుణ లక్షణం విధేయత కలిగిన స్త్రీ. నాలుగవ గుణ లక్షణం అత్తను హత్తుకొనిన స్త్రీ. ఐదవ గుణ లక్షణం ప్రేమ కలిగిన స్త్రీ. ఈ 5 గుణ లక్షణాలు మనము నేర్చుకున్న తర్వాత మన జీవితంలో కూడా ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలని ఆశపడదాం. మొదటి గుణ లక్షణాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుడి యందు భయభక్తులు కలిగిన స్త్రీ. రూతు ఇశ్రాయేలు దేశాన్ని ప్రేమించింది. రూతు మోయాబు దేశానికి సంబంధించిన స్త్రీ. మోయాబీలు ఎలాంటి వాళ్ళంటే బహుగర్విష్ఠులు, బహు క్రోధం కలిగిన వారు, బహుగా వ్యభిచరించేవారు, బహు విగ్రహారాధికులు, అవిధేయులు, బయల్జెబూబ్ అనే దేవుణ్ణి ఆరాధించేవారు. అంటే ఈగల దేవుణ్ణి ఆరాధించే వ్యక్తుల మధ్యలో జీవించినటువంటి వ్యక్తి ఈ రూతు. అయితే తనకు వివాహము అయిన తరువాత తన అత్తయ్య అయిన నయోమిని వెంబడిస్తుంది. నయోమి మాటలను బాగా ఆమె జీర్ణించుకుంటుంది. ఆమె మాటలను శ్రద్ధగా వింటుంది. ఇశ్రాయేలు దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంది. ఇశ్రాయేలు దేవుని యొక్క నందు బహు శ్రద్ధ భయభక్తులతో ఆరాధించింది. తన తల్లిదండ్రులను విడిచిపెట్టడానికి, తన బంధుమిత్రులను విడిచిపెట్టడానికి, తన దేశస్థులను విడిచిపెట్టడానికి ఆమె ఇష్టపడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినాల్లో తన సొంత ప్రజలను విడిచిపెట్టడానికి ఏ వ్యక్తి కూడా, పురుషుడైనా స్త్రీ అయినా ఇష్టపడరు. కానీ రూతులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తన తల్లిదండ్రులను విడిచిపెట్టేసింది. ఎందుకని విడిచిపెట్టిందంటే నయోమి వెంబడిస్తున్న దేవుడు, ఇశ్రాయేళ్ల దేవుడి గొప్పతనాన్ని తెలుసుకుంది. ఇశ్రాయేళ్ల దేవుడు యొక్క శక్తిని తెలుసుకునింది. ఆ ఇశ్రాయేళ్ల దేవుడే నాకు కావాలి అని అత్తను హత్తుకుంది రూతు. తన తల్లిదండ్రులను, తన బంధుమిత్రులను, తన దేశమును విడిచి ఇశ్రాయేలు దేవుణ్ణి వెంబడించటానికి బెత్లెహేమునకు వచ్చినది. బెత్లెహేములో ఏముందంటే సమృద్ధి ఉంది. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. బెత్లెహేము అంటే యేసు క్రీస్తుకి జననమిచ్చినటువంటి గ్రామము బెత్లెహేము. బెత్లెహేములో సర్వ సృష్టికర్త జన్మించినటువంటి గ్రామము ఇజ్రాయేలు దేశంలో ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఎవరయ్యా అంటే రూతు. రూతుకి ఒక అన్యురాలైనప్పటికీ ఇశ్రాయేలు దేవుని మీద శ్రద్ధ ఉంది. కానీ మనము చిన్నప్పటి నుండి నామకార్థపు క్రైస్తవులుగా జీవిస్తాము, కానీ యథార్థవంతులైన క్రైస్తవులుగా ఉండం. మన జీవితాల్లో నమ్మకత్వం దేవుని మీద ఉండదు. మన జీవితంలో మాట తప్పకుండా ఉండే గుణం ఉండదు. మనము దేవుణ్ణి వెంబడించే విషయంలో మనకున్నవి వదిలిపెట్టడానికి ఇష్టపడం. కానీ రూతు నమ్మకంతో దేవుణ్ణి వెంబడించింది. మాట తప్పకుండా నయోమిని వెంబడించింది. ఆమె ఇశ్రాయేలు దేవుణ్ణి ప్రేమించినది. రూతులో ఉన్నటువంటి మంచి ఆ గుణ లక్షణాలు మనలో కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలంలో మనతో మాట్లాడుచున్నాడు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 4 వచనాలు మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఏఫ్రాతాయీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత
ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరు కుమారులు చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటిని లేనిదాయను. తనకున్న భర్త ఇద్దరు కుమారులు చనిపోయిన ఆ నయోమి ఒంటరిగా ఉంది. ఆ నయోమికి ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. తిరిగి తన దేశానికి వెళ్ళటానికి ఆమె ఇష్టపడినట్లుగా మనము ఈ వాక్య భాగం ద్వారా వింటూ ఉన్నాం. రెండవ గుణ లక్షణాన్ని మనం చూద్దాం. యథార్థవంతురాలైన స్త్రీ. ఋతు 2వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ కలిగి మాటలాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పాను. చాలు. చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగములో బోయజు రూతుని నిష్కపటంగా ప్రేమిస్తున్నాడు. కల్తీ లేని ప్రేమ. ఎందుకనంటే తన స్వజనమును, తన దేశమును, తన తల్లిదండ్రులను విడిచి తన అత్త అయిన నయోమితో ఒంటరిగా ఆమె వచ్చినటువంటి పనిని బట్టి బోయజుకు రూతు మీద గౌరవం కలిగింది. రూతులో ఉన్నటువంటి ఆ సద్గుణాలు, ఆ ధైర్య సాహసాలు, మరి అత్తను ప్రేమించినటువంటి విధానము, అత్తకు ఇచ్చిన మాటను బట్టి మాట మీద నిలబడినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి రూతును బట్టి బోయజుకు ఆమె మీద దయ పుట్టింది, జాలి పుట్టింది, ప్రేమ పుట్టింది, కరుణ పుట్టింది. అత్తను చూసి మరి నేర్చుకుని భక్తి విశ్వాసాలు మరి ఆమె పాటిస్తూ ఉంటే బోయజు చాలా సంతోషించి ఉన్నాడు. ఆమె లోకాశలను విసర్జించింది. ఆమె కష్టపడి పని చేయటం నేర్చుకుంది. ఆమె బోయజు పొలంలోకి వెళ్ళి ఆ పొలంలో పనలను దొల్లగొట్టుచున్నప్పుడు ఆ పనలను ఏరుకొనుటకు వెళ్ళింది. అత్తను ఒక తల్లిలాగా చూసుకుంది. అత్తకు తన యొక్క ప్రేమను పంచింది. నయోమి కూడా తన కోడల్ని కూతురులాగా చూసుకుంది. కనుక రూతు 3వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించుదాం. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా, నా కుమారి అని పిలుస్తూ ఉంది. కోడల్ని అంటే కూతురులాగా చూసుకుంటుంది. ఈ దినాల్లో అత్త కోడళ్ళ మధ్యలో మనం చూస్తే బహు భయంకరమైన మరి కొట్లాటలు, పోరాటాలు, మరి విధ్వంసాలే. కానీ పరిశుద్ధ గ్రంథంలో నయోమి రూతుల మధ్య ఉన్న సంబంధం ఎలా ఉంటుందంటే అత్త కోడళ్ళ మధ్య సంబంధంలా ఉండదు, తల్లి కూతుళ్ళ మధ్య సంబంధంలాగా ఉంటూ ఉంది అని మనము గమనించాలి. ఈ యొక్క 2వ అధ్యాయంలోనే 14వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. బోయజు
భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముఖముంచి తినుమని ఆమెతో చెప్పగా చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి అని. బోయజు దైవతు మీద దయ కలిగింది, జాలి పుట్టింది, ప్రేమ పుట్టింది. దానికి ఏమిటి అంటే రూతు వదిలిపెట్టాల్సినవి వదిలిపెట్టేసింది, విగ్రహారాధనని వదిలిపెట్టింది. మోయాబు దేశాన్ని ఆమె విడిచి వచ్చిందంటే మోయాబు దేశంలో ఉన్నటువంటి విగ్రహారాధనని, అక్కడున్నటువంటి గర్వాన్ని, అక్కడున్నటువంటి క్రోధాన్ని, అక్కడున్నటువంటి వ్యభిచారపు మనస్సును, అక్రమకారులను, అక్కడున్నటువంటి దేవునికి ఇష్టం లేని జనాంగాన్ని విడిచిపెట్టి ఆమె ఇశ్రాయేలు దేవుణ్ణి అనుసరించుటకు వచ్చింది. అందుకని బోయజు రూతు మీద దయ చూపించాడు, కనికరం చూపించాడు, జాలి చూపించాడు. మరి బోయజుకు జాలి కలగటానికి దేవుడే కారణం. మూడవ గుణలక్షణాన్ని చూద్దాం, విధేయత కలిగిన స్త్రీ. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు చదువుకుందాం. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానన గదా. ఎవని పనికత్తెల యొద్ద నీ ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలో తూర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగయ్యుండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. రూతు తన అత్త నయోమి ఆజ్ఞాపించినదంతయు చేసెను. ఇక్కడ విధేయత అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ఒక వ్యక్తి చెప్పిన మాటను విని లోబడి చేసినప్పుడు విధేయత అనేది మనకి వస్తుంది. ఇక్కడ నయోమి చెప్పిన ప్రతి విషయాన్ని కూడా రూతు ఆలకించి లోబడి చేసింది కనుక విధేయత కలిగినటువంటి కోడలిగా రూతు ఉంటూ ఉంది. విధేయత వల్లే ఆశీర్వాదం అనేది మనకి వస్తుంది. రోజంతా కష్టపడి పనులు ఏరుకొని ధాన్యాన్ని దుల్లగొట్టుకొనుచు అత్తకు లోబడి జీవిస్తూ మాత్రమే కాదు, అత్తను చూసి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా నేర్చుకుంటుంది. అత్తను చూసి దేవునికి ఎలా లోబడి జీవించాలో కూడా నేర్చుకుంటూ ఉంది. అత్త చెప్పినట్లుగా విన్నది మనము గమనించాలి. అత్త ఏదైతే చెప్తుందో అది చేయటానికి రూతు ఇష్టపడింది కనుక రూతు ఒక విధేయురాలు. నీవు నేను కూడా విధేయులుగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్న అత్త స్థానము, నయోమి స్థానము పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు దేవుని వాక్యం ఏదైతే చెప్తూ ఉందో మనము కూడా అదే పని చేయాలి. దేవునికి లోబడి మనము జీవించాలని వాక్యం చెప్తూ ఉంటే మన జీవితం మాత్రము దేవునికి లోబడదు, లోకానికి లోబడుతుంది. లోకములో ఉన్నటువంటి ఈ యొక్క ఆశలకు లోబడుతుంది. లోకములో ఉన్నటువంటి వాటిపైన మనస్సు ఉంటుంది కానీ దేవుని పైన మనస్సు ఉండదు. దేవునికి కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం, దేవునికి కొద్ది సమయము మరి వాక్యం నేర్చుకుందాం, దేవునికి కొద్ది సమయాన్ని మనము వెచ్చించుదామని ధ్యాస అనేది మాత్రము మానవుని హృదయానికి రాదు. ఎందుకంటే మానవుడి యొక్క హృదయము లోక ఆశలతో నిండుకొని ఉంటుంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలతో నిండుకొని ఉంటూ ఉంది. అయితే రూతు వీటన్నిటిని కూడా విసర్జించి తన అత్త అయిన అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్న నయోమి చెప్పిన మాటలను ఆమె విని లోబడినట్లుగా మనము గ్రహించుదాం. అత్తను హత్తుకుంది. 4వ గుణలక్షణం. రూతు గ్రంథం
1వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకునిను, రూతు ఆమెను హత్తుకొనిను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడిదను. మరణము తప్ప మరేదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. ఇక్కడ రూతు అత్తను హత్తుకుంది అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి హత్తుకుంది. హత్తుకోవటం అంటే కౌగిలించుకునుట అంటే ఆ యొక్క మాటను తన హృదయంలోనికి స్వీకరించుట, అంతరంగంలోనికి స్వీకరించుట, ఆ యొక్క మాటను విశ్వసించుట, నమ్ముట. రూతు ఒక స్థిరమైన తీర్మానం తీసుకుంది. అందుకనే రూతు ఉన్నతమైన స్థానంలోనికి హెచ్చించబడింది. రూతు అన్యురాలు, మోయాబు దేశస్థురాలు. రూతు విగ్రహారాధికుల దేశంలో పుట్టినటువంటి స్త్రీ. రూతు కోపిష్ఠుల మధ్యలో జీవించినటువంటి స్త్రీ. రూతు బహుగర్విష్ఠుల మధ్యలో జీవించినటువంటి స్త్రీ. అయినను రూతు ఉన్నత స్థానంలోనికి హెచ్చించబడింది. ఎందుకనంటే తన అత్త నయోమిని హత్తుకొనుట, పరిశుద్ధాత్మను హత్తుకొనుట. ఇశ్రాయేలీయులు ప్రజల్లో కలిసిపోయింది. ఇశ్రాయేలు ప్రజల యొక్క ధర్మశాస్త్రాన్ని ఈమె కూడా పాటించటం నేర్చుకుంది. ఇశ్రాయేలు దేశంలో వైరాగ్యంతో, భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో మరి పాటించింది. అత్తను అడిగి తెలుసుకుని తన జీవితాన్ని చక్కపరుచుకుంది. మనము కూడా వాక్యాన్ని చదివి చక్కపరుచుకోవాలి. మన జీవితాన్ని, మన హృదయాల్ని, మన తలంపులను, మన ప్రవర్తనను, మనకున్నటువంటి లోపాలను అన్నీ దేవుని వాక్యములో ఉంటాయి. వాటిని బట్టి మనం సరిచేసుకుంటూ చక్కపరుచుకుంటూ మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. అప్పుడు బోయజు మనకు సమీప బంధువుడని నయోమి చెప్పింది. సమీప బంధువుడు అంటే విడిపించేవాడు, విమోచనకర్త బోయజు అని నయోమి చెప్పింది. నయోమి చెప్పినట్లుగా రూతు చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వ విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి స్త్రీ. రూతు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవచ్చుండెను గనుక బోయజు, పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయజు ఆ ఊరి పెద్దల్లో 10 మందిని పిలిపించుకుని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి. అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినున్నట్లు నేనొక సంగతి తెలియజేయవలనని ఉన్నాను. ఈ పురనివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీ ఒప్పుకొనని ఎడల విడిపింపుము, దాని విడిపింప నల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవుగాక దాని విడిపింపవలసిన బంధువుడెవడనూ లేడు, నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు నేను విడిపించదనెను. బోయజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు
చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాలి యొద్ద నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా, ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను. రూతును విడిపించడానికి బోయజుకి అవకాశం ఉందని నయోమి చెప్పింది. అయితే బోయజు నాకంటే సమీప బంధువుడు మరి ఒకడున్నాడని చెప్పి ఆ యొక్క వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తిని పురద్వారమునద్ద కూర్చోబెట్టి, పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతనితో మరి చెప్పినప్పుడు ఆ వ్యక్తి, నేను బంధువుని ధర్మం జరిగింపను, బంధువుడవు కనుక నీవే బంధువు ధర్మం జరిగించమని ఆ వ్యక్తి బోయజుతో చెప్తాడు. ఆ బోయజు మరి ఆ మాటలను బట్టి ఆ ఊరి పెద్దలందరి సమక్షంలో మరి రూతుని వివాహం చేసుకుంటాడు. రూతును విడిపింపగల బంధువుడిగా బోయజు బాధ్యత తీసుకున్నాడు. బోయజు రూతు మీద కటాక్షం చూపించాడు. అతను మరి బహుగా ప్రేమించిన కారణం చేత రూతు మీద మరి బోయజుకి దయ పుట్టింది. విధేయత కలిగినటువంటి మరి స్త్రీగా రూతు మరి అత్తను ప్రేమించి కనిపిస్తూ ఉంది. ఆమె విధేయతను బట్టి, తన అత్తకు చేసిన దాన్ని బట్టి బోయజు రూతును వివాహం చేసుకున్నాడు. రూతు గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం నుండి, మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడకయుండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబురాలను సంపాదించుకుని పెండ్లి చేసుకొనిచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకుని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించిన గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలీల్లో ప్రకటింపబడునుగాక. 17వ వచనం. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదును పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి. చాలు. రూతు మరి యేసుక్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించింది. రూతు అత్తకు లోబడిన కారణంగా ధన్యురాలయ్యింది. యేసుక్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించడం అంటే ఆషామాషి విషయం కాదు. మరి బోయజు నందు మరి రూతునకు ఓబేదు అనే కుమారుని కనను. ఓబేదు యెష్షయిని కన్నాడు. యెష్షయి దావీదును కన్నాడు. దావీదు నందు యేసుక్రీస్తు జన్మించాడు. బోయజు రూతు నందు ఓబేదును కనెను. ఓబేదు అనే పదానికి అర్థం ఏమిటంటే దాసుడు లేదా సేవకుడు. నీవు నేను మనమందరము కూడా యేసుక్రీస్తునకు దాసులుగా ఉండి సేవ చేయాలి. అనేకుల్ని దేవుని తట్టు త్రిప్పాలి. అట్టి వినయ విధేయతలు మనకి కావాలి. రూతు మోయాబురాలైనప్పటికీ తన జీవితాన్ని చక్కపరుచుకుంది, తన హృదయాన్ని చక్కపరుచుకుంది. తన యొక్క అత్త ద్వారా దేవుని గురించి తెలుసుకుంది, ఆయన మార్గంలో నడిచింది. మనము కూడా యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి. ఈ లోకంలో మనము ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని పాపములు చేస్తున్నా, దేవునికి అవిధేయత ఎంత పుట్టిస్తున్నా ఆయన మాత్రము దీర్ఘశాంతం మనమే చూపిస్తూనే ఉన్నాడు. ఆయన చాచిన చేతులతో మన వైపు చూపిస్తూనే ఉన్నాడు. కానీ మన హృదయం మార్చుకోవట్ల, మన యొక్క తలంపులు మార్చుకోవట్ల, మన జీవితం మార్చుకోవట్ల. ఈ లోకములో నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్న రీతిగా లోకాశలతో, లోక స్నేహాలతో, లోక పాపాలతో లోకములో కలిసిపోతున్నాం. కానీ ఇశ్రాయేలు ప్రజలతో రూతు కలిసిపోయినట్లుగా మనము దేవుని ప్రజలతో కలిసిపోవట్ల.
దేవుని సంఘములో కలిసిపోవట్లా, దేవుని బిడ్డలతో కలిసిపోవట్లా. మన కోసము మరి బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మౌనంగా ఉండి, ఆయన కొరడా దెబ్బలు తిన్న, ముఖాన ఉమ్మివేసిన, ఆయన గోధుమ గింజను దంచినట్లుగా ఆయన శరీరం అంతా దంచబడిన ఆయన విధేయుడిగా ఉన్నాడు, లోబడిన వాడిగా ఉన్నాడు. ఆయన తన తండ్రిని హత్తుకున్నవాడిగా ఉన్నాడు. కానీ మన జీవితంలో చిన్న కష్టం వచ్చిందంటే, చిన్న వ్యాధి వచ్చినా, చిన్న నష్టం వచ్చినా, చిన్న ఏదైనా అయిష్టమైన కార్యం జరిగినా దేవుణ్ణి దూషించి, దేవుణ్ణి అనుసరించకుండా, దేవునికే మనము నాకే ఇలాంటి కష్టం పెడతావా అని దేవుణ్ణే శాసించే విధంగా కొన్ని హృదయాలు కఠినంగా మార్చబడతా ఉన్నాయి. మరి సాతాను అపవాది ఎవడిని మిరింగుదునా అని గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడి యొక్క మరి కోరల్లో పడకుండా, వాడి యొక్క మరి శాపంలో పడిపోకుండా మనము దేవుని ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులను చదువుతూ, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ, రూతుకు వలె వినయ విధేయతలు నేర్చుకోవాలి. రూతుకు వలె లోబడే జీవితాన్ని మనము నేర్చుకోవాలి. బోయజుకి రూతును బట్టి పేరు కలిగింది. రూతులో ఉన్నటువంటి ఆ విధేయత, ఆ వినయం, ఆ లోబడే స్వభావం, అత్తను హత్తుకునే స్వభావం నీలో నాలో మనందరిలో కూడా రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని పరలోకము నుండి భూలోకములోనికి మరి పంపించినప్పుడు మనమందరము కూడా ఆయన మీద విశ్వాసం ఉంచాలి, లోబడాలి, ఆయనకి మనము విధేయత చూపించాలి. ఆయన పాదాల వద్దకు వచ్చి ప్రార్థన చేయాలి. ఆయన యొక్క నామమును మన నోటితో ఒప్పుకోవాలి. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల అందే కానీ మరి ఏ నామమును లేదు. అన్ని నామముల కంటే పైనామముగా యేసు నామము హెచ్చించబడి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు నామమును మన నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని మన హృదయంలో విశ్వసించిన యెడల మనము ఆ నిత్య జీవితాన్ని పొందుతాము, పరలోకములో స్థానాన్ని పొందుతాం. దేవునికి వారసులైన ప్రజలంగా ఇశ్రాయేలు ప్రజలతో మనము కూడా కలిసి ఆ యొక్క పరలోకములో ఆయన్ని స్తుతించే వారముగా ఉంటామని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. ఒక మోయాబు స్త్రీని దేవుడు అన్య దేశస్తురాలు, మరి పొరుగు దేశస్తురాలు అయినటువంటి ఆ స్త్రీనే దేవుడు తన వంశావళిలో చేర్చుకున్నాడంటే దేవుని ప్రేమ ఎంత మధురమో చూడండి. దేవుని యొక్క ఆ యొక్క దీర్ఘశాంతం ఎంత బాగుందో చూడండి. మనము పేరుకి మాత్రమే క్రైస్తవం, కానీ మన యొక్క హృదయం మాత్రము దూరంగా ఉంటూ ఉంది. కానీ మనము దేవునికి ఇష్టలంగా, విధేయులంగా, లోబడే వారముగా ఉండాలని ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా సూటిగా, స్పష్టంగా నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడి ఈ మాటలను మన ఆత్మీయ వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.